వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక కీలక ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీని వేడి జనసేనలో చేరిన బాలినేనికి సరైన గౌరవం దక్కడం లేదనే ప్రచారం ఇటీవల బలంగా నడిచింది. ఒంగోలులో జనసేన నేతలు కూడా ఆయన చేరికను పెద్దగా అంగీకరించకపోవడంతో ఆయన తిరిగి వైఎస్ఆర్సీపీలో చేరుతారని ఊహాగానాలు కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలోనే బాలినేని శ్రీనివాసరెడ్డికి రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ పదవుల్లో బాలినేనికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. రాబోయే ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని పార్టీని బలోపేతం చేయడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం సాగుతోంది. బాలినేని శ్రీనివాసరెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం ద్వారా ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు జిల్లాలో కూడా జనసేన పార్టీని బలోపేతం చేయాలని పవన్ కళ్యాణ్ వ్యూహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండు జిల్లాలో ప్రభావం చూపించగలిగే నేతగా బాలినేనికి పేరుంది. ఆయనకు ఎమ్మెల్సీ హోదా కల్పిస్తే జనసేన తరపున మరింత బలంగా గళం వినిపించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా బాలినేనితో కలిసి పనిచేసిన నేతలు చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి బాలినేనికి మద్దతుగా జనసేన వైపు టచ్ లోకి వస్తారని పవన్ కళ్యాణ్ పగటి కలలో కంటున్నారట. కానీ జగన్ అభిమానులు నేతలు ఎవరో కూడా కనీసం బాలినేని పట్టించుకోవడం లేదు. ఆయన పడిపోయిన స్థాయిని గుర్తించడం లేదు. వైసీపీలో చెల్లని రూపాయిని పవన్ జనసేనలో చెల్లేలా చేయాలని చూస్తున్నారు. ఏం జరుగుతుందనేది వేచి చూడాలి. మరి ఈ ప్రచారం ఎంతవరకు వాస్తవం అవుతుంది, పవన్ కళ్యాణ్ వ్యూహాలు ఎంత మేరకు ఫలితాలు ఇస్తాయనేది చూడాలి.